క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామముల శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము. విజయానికి మార్గము. లూకాసు వార్త 16వ అధ్యాయము 10వ వచనము. మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును. నేటి సంస్కృతిలో విజయానికి అనేక నిర్వచనాలు ఉన్నాయి. కొంతమందికి విజయం అనేది మనం సాధించిన విజయాల సంఖ్య లేదా మనం సాధించిన ఆస్తుల సంఖ్య ఆధారంగా నిర్వచించబడుతుంది. విజయం గురించి యేసు ఇచ్చిన నిర్వచనం సాంస్కృతిక విరుద్ధమైనది. దీనికి మన విజయాలతో లేదా మన ఆస్తులతో సంబంధం లేదు. దీనికి మన వ్యక్తిత్వంతో సంబంధం ఉంది. లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనంలో యేసు బోధించినది ప్రధానంగా మన వ్యక్తిత్వం యొక్క విషయం గురించి. చిన్న విషయాలలో నమ్మకముగా ఉన్నవారికి పెద్ద విషయాలలో నమ్మకముగా ఉంటారని ఆయన చెప్పారు. తమకివ్వబడిన దానిలో నమ్మకముగా ఉన్నవారికి ఎక్కువ కంటే ఎక్కువ నమ్మకంగా ఉండడానికి అవకాశం ఇవ్వబడుతుంది. మరియు నిజాయితీ లేని వారు, నమ్మక ద్రోహులు మరియు నమ్మదగని వారు తమకు ఇవ్వబడిన దానిలో కూడా అదే చేస్తారు. మనము జీవితంలో ఆర్థికంగా విజయం సాధించామా లేదా అనేది యేసుకు అంతిమంగా ముఖ్యం కాదు. మనకు ఇప్పటికే ఇవ్వబడిన దానితో మనం ఏమి చేస్తామనేది అంతకంటే ముఖ్యము. ప్రతిరోజు మనం చేసే చిన్న చిన్న విశ్వాసపాత్రమైన పనులు కాలక్రమేణా మన వ్యక్తిత్వాన్ని ఎలా రూపొందిస్తాయో తెలియజేస్తాయి. చిన్న నిర్ణయాలు మరియు కఠినమైన నిర్ణయాలు మనల్ని నమ్మకము మరియు నిజాయితీ గల వ్యక్తులుగా సృష్టిస్తాయి. మీరు జీవితంలో దేవుడిని ఎక్కువగా అడుగుతుంటే ఆయన ఇప్పటికే మీకు ఇచ్చిన వాటితో మీరు నమ్మకంగా ఉన్నారని నిర్ధారించుకోండి. ఇతరులతో నమ్మకము మరియు నిజాయితీని పెంపొందించుకోవడానికి మీకు ఉన్న వనరులు మరియు అవకాశాలను ఉపయోగించుకోండి. దేవుడు విజయం సాధించిన వ్యక్తుల కంటే మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులను ఉపయోగించుకోవాలని చూస్తున్నాడు. కాబట్టి దేవుడు మీ వ్యక్తిత్వాన్ని పెంచి జీవితంలోని ప్రతి విషయంలోనూ నమ్మకంగా మరియు నిజాయితీగా ఉండే వ్యక్తిగా మారడానికి మీకు అవకాశాలను ఇవ్వాలని ప్రార్థించండి. ఆమెన్.